ప్రశాంత్ గారు చెప్పినట్టు నాకు లాస్ట్ 10 years నేను ఎప్పుడు చర్చ్కి వచ్చినా కూడా అదే చెప్తుంటాను. అసలు మీ అందరితో మాకు కూడా అలవాటు అయిపోయింది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ఇట్లా వచ్చేసి అని. 10 years వెళ్ళట్టు నాకు ఫస్ట్ ఇక్కడికి రావడమే అలవాటు అయిపోయింది. నేను కూడా మార్నింగ్ అడుగుతుండే ఏ టైంకి వెళ్ళాలి అనేసి, అంతగానం అలవాటు అయిపోయింది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలి, మీ అందరి ప్రేయర్స్ లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోండి. ఇంతకు ముందుకు ప్రశాంత్ గారు కానీ ఆదర్శ్ గారు చెప్పినట్టు మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలి. నెక్స్ట్ ఇంకో స్టెప్ అహెడ్ వెళ్తున్నాము, ఎమ్మెల్యేకి ట్రై చేస్తున్నారు ఆదర్శ్. సో తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఉంటే అది కూడా సాధిస్తాము. ఇంకా ఎట్లయితే మనం 111 డివిజన్ ని చేసుకున్నామో ఒక మోడల్ డివిజన్ లాగా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్కి వెళ్ళినా కూడా అదే విధంగా మీ అందరికీ కూడా మా సపోర్ట్ ఉంటుంది. డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా అదే విధంగా కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. నా పేరు పాస్టర్ ప్రశాంత్. పటాన్చేరు నియోజకవర్గ అసోసియేషన్కి క్రైస్తవ అసోసియేషన్ సుమారుగా 350 చర్చిలు ఉన్నాయి. దానికి ప్రెసిడెంట్గా ఉంటూ మరి ఈ యొక్క నియోజకవర్గంలో కాకుండా 111 డివిజన్లో ఈరోజు సింధు ఆదర్శ్ రెడ్డి గారు మా మధ్యలో అతిథులుగా మరి వారు వచ్చి ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నాయకులు, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్, ప్రతి రాజకీయ నాయకులు మా క్రైస్తవ సమాజాన్ని మమ్మల్ని ప్రేమించి మాకెంతో సహకరిస్తున్న వారికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మా మీడియా సహోదరులందరూ కూడా మా యొక్క 111 డివిజనే కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న మీడియా సహోదరులకు వారి కుటుంబాలకు కూడా క్రిస్మస్ ఆనందాన్ని సమాధానాన్ని దేవుడు మెండుగా దయచేయనుగాక. ఈ యొక్క క్రిస్మస్ ఆనందం మన నియోజకవర్గం మొత్తం కూడా అన్ని కుటుంబాలు సెలబ్రేట్ చేసుకోవాలని, ప్రభు దీవెన ఆశీర్వాదం ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ మెండుగా దయచేయాలని మా సంఘాల్లో చర్చిలో ఈరోజు క్రిస్మస్ వేళ అందరం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఫలితంగా మనము, మన యొక్క సమాజం, మన రాష్ట్రం, మన దేశం అందరూ ఆశీర్వాదకరంగా సుఖశాంతులుగా ఉండాలని అందరి ప్రభుని వేడుకుంటూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్.